హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ చిన్న కాజాలండి, మడత కాజాలు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు. నేనైతే ఓలిగి రవ్వని తీసేసుకున్నాను చూడండి. ఓలిగి రవ్వ, ఇందులోకి ఓలిగి రవ్వలోకి నేను కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకున్నాను. లైట్గా కొద్దిగా నేను బేకింగ్ సోడాని కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకుంటున్నాను. వాటర్ వేసేసుకొని ఇందులోకి నేను కొద్దిగా డాల్డాని అయితే వేడి చేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ డాల్డాని కూడా వేసేసుకుంటున్నాను అండి. డాల్డా కూడా వేసేసి అలానే మనము కొద్దిగా సాల్ట్, బేకింగ్ సోడాని కూడా వేసి దీన్ని గట్టిగా గోధుమ పిండిని ఇలా కలిపి పెట్టుకుంటామో ఆ విధంగా గట్టిగా పిండిని చేసి పెట్టేసుకుందాము. ఇది రవ్వ కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది, కానీ పిండి అయితే గట్టిగా ఉండాలండి. ఇది ఓలిగి రవ్వ కాబట్టి ఓలిగి రవ్వ పిండి గట్టిగా ఉండాలి. చూడండి, పిండిని అయితే ఇలా గట్టిగా తడుపుకున్నాను. ఎందుకో మా పిల్లలు అయితే కొద్దిగా ఎల్లో కలర్ యాడ్ చేయి మమ్మీ అంటున్నారు. అందుకని నేను కొద్దిగా ఎల్లో కలర్ని యాడ్ చేసి చపాతీల మాదిరిగా తిక్కేసుకుంటానండి. ఎల్లో కలర్ అండి, మళ్ళీ చపాతీ తిక్కేటప్పుడు మిక్స్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా పెద్ద చపాతీ లాగా మనము తిక్కేసుకుందాము. దీనికి కొద్దిగా నెయ్యి అయితే వేసేసుకుందామండి. నెయ్యి వేసి దీన్నంతా మనము ఇలా ముందుగా అన్నింటికి పట్టే విధంగా ఈ విధంగా మనం దీనికైతే అప్లై చేసేసుకోవాలండి. ఇప్పుడు చిన్నగా ఫోల్డ్ చేసేసుకుందాం. మనకి ఎంత పలుచగా వస్తే అంత పలుచగా అయితే దీన్ని మనము చేసేసుకోండి. దీన్ని చూడండి, ఇలా చిన్నగా మనము కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న కాజాల మాదిరిగా అయితే మనము చేసేసుకుందాము. అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఒక్కొక్కటిగా అన్నింటినీ వేసేసుకుందాము. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా మనకి లేయర్ అనేది రిలీజ్ అవుతుందో. చూడండి, ఎంత కలర్ఫుల్గా అయితే మనకు వచ్చేసాయో. ఇవి లోపల వరకు బాగా కుక్ అయి ఉంటాయండి. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కెర పాకంలోకి అయితే వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి చిట్టి కాజాలండి. కాలుతున్నాయి, లేకుంటే మీకు చూపిస్తూ ఉంటే చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. చూడండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.